ఓం మహాగణపతే నమః. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మనము మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక చూసుకున్నట్టయితే, మేషరాశి వారికి మొదటి భాగము చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయి. జనవరి 11 నుంచి 17 మధ్యలో చాలా చక్కగా మేషరాశి వారికి ఉంటుంది. ఆదివారము, సోమవారము, మంగళవారము మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. వ్యాపారం చేస్తున్న వారికి చాలా చక్కటి అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. అవి కూడా వివాహానికి దారితీస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. అనుకున్నటువంటి పనులు కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక బుధవారము, గురువారం కనుక చూసుకున్నట్టయితే, ఈ బుధవారం, గురువారము మేషరాశి వారికి ఈ వారంలో అంతగా అనుకూలంగా లేదు. కాస్త చింత, చికాకు ఉంటుంది. ఏదో సమస్య మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. భార్య భర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త మూడిగా ఉంటారు. ఏదో రకమైనటువంటి వర్రీస్తో ఆలోచిస్తూ మనకు ఈ 2 రోజుల్లో మీరు బుధవారం, గురువారం ఉంటారు. అది అనుకూలంగా లేదు అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా శుక్రవారం, శనివారం మేషరాశి వారికి మీకు దైవ దర్శనము అనేది ఉంటుంది. అంటే మీరు గుళ్ళు, గోపురాలు దర్శించేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. దైవ భక్తి అనేది పెరుగుతుంది. తండ్రి గారితో కానీ సంతానంతో కానీ గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ 2 రోజుల్లో. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. అదేవిధంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్టయితే, వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త అధికమైనటువంటి శ్రమ పెట్టవలసినటువంటి అవసరము ఈ 2 రోజుల్లో మీకు కలుగుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి ఆదివారము, సోమవారం, మంగళవారం చాలా చక్కటి అనుకూలత అనేది ఈ వారంలో ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఇంకా వృషభ రాశి వారికి మనకు జనవరి 11 నుంచి మొదలుకొని జనవరి 17 వరకు ఉన్నటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే, ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం నుంచి మొదలుకొని ఆదివారము, సోమవారము, మంగళవారము చాలా చక్కగా ఉంటుంది. శత్రు జయం అనేది ఉంటుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో కూడా చాలా చక్కటి అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు కూడా చక్కటి అనుకూలంగా మనకు వృషభ రాశి వారికి ఉంటుంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యము అనేది మెరుగుపడుతుంది. ధనలాభం కనిపిస్తుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ 3 రోజుల్లో వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక చూసుకున్నట్టయితే మీకు బుధవారము, గురువారం ఈ 2 రోజులు కూడా చాలా చక్కగా ఉంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంది. పనిలో మీరు పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు అందుతాయి. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. చాలా చక్కగా ఉంది. 2 రోజుల్లో కూడా వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఇతరులతో మీరు చేసేటటువంటి ఏదైనా కూడా వ్యవహారాలు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి. వాహన సౌఖ్యం కనిపిస్తుంది. మంచి వస్త్రధారణ కూడా కనిపిస్తుంది. ఇక శుక్రవారం, శనివారం మాత్రం కాస్త లోగా ఉంటుంది. ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదో ఒక ఆలోచన, బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘంగా ఆలోచిస్తారు. ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వృత్తిలో కూడా కాస్త ప్రెషర్ అనేది మనకు శుక్రవారం, శనివారం కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ ఆదివారం నుంచి మొదలుకొని గురువారం వరకు వృషభ రాశి వారికి చాలా చక్కగా ఈ వారంలో ఉంటుందని చెప్పవచ్చు. మిథున రాశి వారికి జనవరి 11 నుంచి మొదలుకొని జనవరి 17 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూసినట్టయితే, వీరికి వారంలో 2వ భాగంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము, మంగళవారము వీరికి పనిలో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 రోజులు మీరు పనిలో మామూలు కంటే ఎక్కువగా ఫోకస్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. తద్వారానే మీకు చక్కటి ఫలితాలు అనేవి ఈ 3 రోజుల్లో మిథున రాశి వారికి కలుగుతాయి. వృత్తిలో ఇబ్బందులు అయితే మనకు కనిపిస్తున్నాయి. డైజెషన్ సమస్యలు మనకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏదైతే ఫోకస్ పెట్టకపోవడానికి కారణం ఇది నా వల్ల కాదు అని మీరు వదిలేసే ఒక స్థితిలో ఉంటారు. కాబట్టి ఫోకస్ పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మీ స్నేహితులు కానీ, మీ యొక్క భార్య కానీ, లేదా మీ భర్త కానీ ప్రయత్నించేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది మీకు ఈ 3 రోజుల్లో చెప్పదగినటువంటి సూచన. ఇక
తర్వాత మనకు బుధవారం నుంచి మొదలుకొని దాదాపుగా బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు మళ్ళీ మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ధనలాభం కనిపిస్తుంది, కుటుంబంతో సంతోషంగా ఉంటారు, లీగల్ కోర్టు వ్యవహారాలు కూడా మీకే అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా చక్కగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా పొందగలుగుతారు, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, కార్యసిద్ధి ఉంటుంది, వృత్తిలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి చివరి 4 రోజులు మనం చూడవచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి బుధవారం నుంచి శనివారం వరకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో మనమని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి జనవరి 11 నుంచి మొదలుకొని జనవరి 17 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే వీరికి చివరి 2 రోజులు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ముందు భాగము కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఆదివారము, సోమవారము, మంగళవారం ఈ 3 రోజులు మిస్అండర్స్టాండింగ్స్కి, గొడవలకు దూరంగా ఉండండి, వాగ్వివాదాలకు వెళ్లకుండా ఉండండి, మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి. పనులు అనేవి నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి ఓపికగా ఉండండి, ఫోకస్ చేయండి, తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి, ముఖ్యంగా మానసికమైనటువంటి బాధ ఉంటుంది. మీకంటూ మీ సమయాన్ని వెచ్చించుకోండి, తద్వారా చక్కటి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ 3 రోజుల్లో కలుగుతాయి. ఇక బుధవారం, గురువారము కూడా ఈ 2 రోజులు కూడా పనిలో మీరు శ్రద్ధ పెట్టండి. ఎందువల్లంటే పనిలో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి పనిలో శ్రద్ధ పెట్టండి. ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి, సంతానంతో హ్యాపీగా ఉండండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్కి అంతగా అనుకూలంగా ఈ 2 రోజుల్లో లేదు అని మనం చెప్పాలి. ఇక శుక్రవారం, శనివారం ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే శుక్రవారం, శనివారము పోటీకి సంబంధించినటువంటి విషయాలు చక్కగా ఉంటుంది, శత్రునాశనం ఉంటుంది, కోర్టుకు లీగల్ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు. ఓవరాల్గా చాలా చక్కటి ఫలితాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి ఓవరాల్గా చూసినట్టయితే చివరి శుక్రవారం, శనివారం చాలా చక్కగా ఉంది. మిగతా ముందు భాగంలో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పరిహారాలు కనుక చక్కగా చేసుకున్నట్టయితే ఈ వారంలో ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. సింహరాశి వారికి జనవరి 14 నుంచి మొదలుకొని జనవరి 17 వరకు ఉన్నటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి వారం మొదటి భాగంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉంటాయి, ఆ దగ్గరి ప్రయాణాలు కూడా మీరు సక్సెస్ఫుల్గా ఉంటాయి. తర్వాత కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం అని పెరుగుతుంది, తద్వారా ముందుకు వెళ్ళగలుగుతారు, సంతానంతో ప్రేమగా ఉంటారు. షేర్ మార్కెట్లో కూడా మీకు ఈ వారం అంటే ఈ సోమవారం, మంగళవారం చాలా చక్కటి ఫలితాలు షేర్ మార్కెట్లో కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక బుధవారం, గురువారం కనుక తీసుకున్నట్టయితే కాస్త మిస్అండర్స్టాండింగ్స్, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండేటటువంటి అవకాశాలు బుధవారం, గురువారం కనిపిస్తున్నాయి. వృత్తిలో కూడా కాస్త ఫోకస్ పెట్టవలసినటువంటి అవసరం అనేది మనకు ఉంటుంది, తద్వారానే మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏదైనా డీల్ చేస్తున్నా, వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో డీల్ చేస్తున్నా కూడా వాటికి సంబంధించినటువంటి విషయాలు కాస్త ఆచితూచి డీల్ చేయవలసినటువంటి అవసరము ఎంతైనా అనేది మనకు ఉంటుంది. అయితే ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తాయి. ఇతరులు అంతగా మనం కోరుకున్నట్టుగా, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండకపోయేటటువంటి అవకాశాలు ఈ సింహరాశి వారికి ముఖ్యంగా బుధవారం, గురువారం గోచరిస్తున్నాయి. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ శుక్రవారం, శనివారము వీరు కాస్త లోగా ఉంటారు, డైజెషన్ సమస్యలు, తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త ఇబ్బంది కనిపిస్తున్నాయి, వృధా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి, వృత్తిలో స్లోగా ఉంటుంది, ప్రోగ్రెస్ అంతగా ఉండకపోయేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి సింహరాశి వారికి చివరి 2 రోజులు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి ఆదివారము, సోమవారము, మంగళవారం ఈ 3 రోజులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. కన్యారాశి వారికి జనవరి 11 నుంచి మొదలుకొని జనవరి 17 వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ రాశి వారికి వారం మధ్య భాగంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారము, మంగళవారము ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎవరికి అప్పులు ఇవ్వకండి, ఒకవేళ అప్పులు ఇచ్చినట్టయితే అవి తిరిగి రావడము కాస్త కష్టంగా మారే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనం విషయంలో ఆదివారము, సోమవారం, మంగళవారం జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలపైన కూడా కాస్త జాగ్రత్త వహించడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన.
బుధవారము గురువారం ఈ 2 రోజులు మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది. ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, బంధువులతో సోదరులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. తర్వాత మీ యొక్క ఎనర్జీ వల్ల ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ పనిచేసే చోట చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. షేర్ మార్కెట్లో కూడా అనుకూలత అనేది మీకు కనిపిస్తుంది. ఇక శుక్రవారం శనివారం కనుక తీసుకున్నట్టయితే శుక్రవారం శనివారం చిన్న మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఉండే అవకాశాలు మనకు ఫ్యామిలీలో కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫోకస్ వృత్తిలో కూడా కాస్త స్లోగా ఉంటుంది. ఫోకస్ పెట్టే ప్రయత్నం అనేది కన్యారాశి వారు చేయండి. ఓవరాల్గా చూసినట్టయితే మీకు బుధవారము గురువారం ఈ 2 రోజులు ఈ వారంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. తులారాశి వారికి జనవరి 11 నుంచి మొదలుకొని జనవరి 17 వరకు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ వారంలో తులారాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారము మంగళవారము వీరికి చాలా చక్కగా ఉంటుంది. కార్యసిద్ధి అనేది ఉంటుంది, ధనలాభం కనిపిస్తుంది, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఈ 3 రోజుల్లో ఈ రాశి వారికి ఉంటాయి. ఇక చూసుకున్నట్టయితే బుధవారము గురువారం ఈ 2 రోజుల్లో కాస్త ఖర్చులు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక శుక్రవారం శనివారము మళ్ళీ వీరికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. బంధువులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. సోదరులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా ఆత్మాభిమానం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా అనుకున్నటువంటి పనులు ఈ 2 రోజుల్లో తులారాశి వారు చేసుకోగలుగుతారు. అదేవిధంగా గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి. షేర్ మార్కెట్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకు తులారాశి వారికి గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి ఈ వారంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఉన్నాయి. ఆదివారము సోమవారం మంగళవారం చక్కగా అనుకూలంగా ఉంది. అదేవిధంగా శుక్రవారం శనివారం కూడా తులారాశి వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి జనవరి 11 నుంచి మొదలుకొని జనవరి 17 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి వారం మధ్య భాగంలో చాలా చక్కగా అనుకూలంగా కనిపిస్తుంది. అయితే వారం మొదటి భాగంలో ఆదివారము సోమవారం మంగళవారం ఈ 3 రోజులు కాస్త ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు కనిపిస్తున్నాయి, దూర ప్రయాణాలు కనిపిస్తున్నాయి, ప్రయాణాలు కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాలు కాస్త ప్లాన్ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ధన నష్టం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది కనిపిస్తుంది ఈ 3 రోజుల్లో. ఇక బుధవారం గురువారం మళ్ళీ మీకు చక్కగా అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది, పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది, అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఈ 2 రోజులు మీకు మళ్ళీ పాజిటివ్గా ఉంటుంది బుధవారము గురువారము. ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల్లో ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అధికంగా ఉంటాయి, వృధా ఖర్చులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వృధా ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో భార్యకు కానీ సంతానానికి కానీ అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో అనారోగ్య సమస్యల విషయం పైన కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం గురువారం ఈ వారంలో చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనము చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి జనవరి 11 నుంచి మొదలుకొని 17వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే ధనుసు రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి. వారం మొదటి భాగంలో చక్కగా ఉంది, చివరి భాగంలో కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఆదివారము సోమవారం మంగళవారం అన్నింట ధనలాభము అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. సోషల్ నెట్వర్కింగ్ అనేది బాగుంటుంది. స్నేహితులతో ముఖ్యంగా ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా వీరికి చూసినట్టయితే ఆదివారం సోమవారం మంగళవారం ఈ వారంలో చాలా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అయితే మనకు బుధవారం గురువారం ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే ఈ బుధవారం గురువారం ఖర్చులు కనిపిస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల నష్టాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా దూర ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు కూడా కాస్త ఇబ్బందులు ఆటంకాలు మనకి 2 రోజుల్లో బుధవారం గురువారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ 2 రోజుల్లో ఆ విషయాల్లో జాగ్రత్త పడండి. ఇక శుక్రవారం శనివారం కనుక తీసుకున్నట్టయితే శుక్రవారం శనివారం మళ్ళీ చాలా చక్కటి అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. మీరు పనిచేసే చోట కూడా అనుకూలత అనేది పెరుగుతుంది. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషం అనేది మనకు ధనుసు రాశి వారికి ఈ చివరి 2 రోజుల్లో కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి ఆదివారము సోమవారము మంగళవారము అనుకూలత, అదేవిధంగా శుక్రవారం శనివారం కూడా ఈ రాశి వారికి అనుకూలంగా మనకు కనిపిస్తుంది. మకర రాశి వారికి జనవరి 11 నుంచి మొదలుకొని జనవరి 17 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి
ఆదివారం నుంచి మొదలుకొని దాదాపుగా గురువారం వరకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఈ వారంలో చక్కటి అనుకూలత అనేది మకర రాశి వారికి ఉంటుంది. ఓవరాల్గా వీరికి గురువారం వరకు వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. అన్నింట ధనలాభం కనిపిస్తుంది. స్నేహితులతో బంధువులతో హ్యాపీగా సంతోషంగా ఉంటారు. కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టగలుగుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ ఉద్యోగ అవకాశాలు కూడా మీకు సక్సెస్ఫుల్గానే మీకు ముందుకు కదులుతాయి. నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టుకోగలుగుతారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం అనేది కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ వల్ల కూడా మంచి లాభాలు అనేవి మనకు ఈ మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. ఓవరాల్గా మకర రాశి వారికి ఆదివారం నుంచి మొదలుకొని దాదాపుగా గురువారం వరకు కూడా చాలా చక్కటి అనుకూలత అనేది ఉంది. అన్నింట జయం కనిపిస్తుంది. మీరు అనుకున్నటువంటి పనులని తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే శుక్రవారం శనివారం కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించాలి. అదేవిధంగా ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలకు ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఈ 2 రోజుల్లో కనుక ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో ఇబ్బందులు అనేవి మనకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయంకృత అపరాధం వల్ల మీరు ఇబ్బందులు పడతారు. అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది. షార్ట్ టెంపర్ వల్ల గొడవలకు వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి. మకర రాశి వారికి ఓవరాల్గా చూసినట్టయితే చివరి 2 రోజులు తప్ప మిగతా రోజులు మొత్తము ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలంగానే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారి కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి వారము 2వ భాగంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. జనవరి 11 నుంచి మొదలుకొని జనవరి 17 వరకు వీరికి మొదటి 3 రోజులు అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు దైవభక్తి అనేది పెరుగుతుంది. ఆలయ సందర్శనలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనిలో కాస్త ఫోకస్ పెట్టాలి. ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మాకు రావాల్సినటువంటి గుర్తింపు రావట్లేదు అనేటటువంటి బాధ మిమ్మల్ని ఈ 3 రోజుల్లో కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది. డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక బుధవారం నుంచి మొదలుకొని దాదాపుగా బుధవారం నుంచి బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలు మళ్ళీ కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో, నూతన ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ 4 రోజుల్లో చాలా చక్కగా ఉంటుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా ధనలాభం కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే నూతన ప్రాజెక్ట్స్, గౌరవ మర్యాదలు పెరగడము, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు, సంతానం మీతో ప్రేమగా ఉండడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తుంది. సక్సెస్ అనేది మనకి ఈ చివరి 4 రోజుల్లో ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే మొదటి 3 రోజులు తప్ప దాదాపుగా కుంభరాశి వారికి చివరి 4 రోజులు ఈ వారంలో చక్కగా ఉంటుంది. ఇక మీనరాశి వారి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి చివరి 2 రోజులు చాలా చక్కగా ఉంటుంది. ఈ వారంలో ముఖ్యంగా మొదటి 3 రోజులు అంతగా అనుకూలంగా లేదు. ఆదివారం నుంచి మొదలుకొని ఆదివారం, సోమవారం, మంగళవారం కాస్త చింత, చికాకు, ఇబ్బంది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా ఏదో ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు మీనరాశి వారికి ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి యోగా, ధ్యానము, మెడిటేషన్ చేసుకోండి. తద్వారా చక్కగా ఉంటుంది. ఇక బుధవారం, గురువారం కూడా మీకు దైవ దర్శనాలు ఉంటాయి. దైవభక్తి అనేది పెరుగుతుంది. అయితే తండ్రి గారితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక శుక్రవారం, శనివారం మీనరాశి వారికి మళ్ళీ అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే చోట ముఖ్యంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అవి కూడా సక్సెస్ఫుల్గానే మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టడము, దాంపత్య జీవితంలో ఆనందము, పనికి తగినటువంటి ప్రశంసలు లాంటివి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఈ శుక్రవారం, శనివారం చివరి 2 రోజులు కనిపిస్తున్నాయి. ఇవి మీనరాశి వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మనము ఈ వారంలో జరుగుతున్న ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి తీసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి గమనించినట్టయితే మేషరాశి వారికి ముందుగా ఈ వారంలో మీరు పఠించవలసినటువంటి బీజమంత్రము కనుక చూసినట్టయితే మీరు ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించండి. ఈ వారంలో చక్కగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ఏదైతే చెడు ఫలితాలు ఉన్నాయో ఆ చెడు ఫలితాలు తొలగిపోతాయి. మంచి శుభ ఫలితాలు, మీరు అనుకున్నటువంటి పనులు కలుగుతాయి. శుభ ఫలితాలు కూడా ఈ వారంలో కలుగుతాయి. అయితే ఈ బీజమంత్రంతో పాటు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఆదివారం రోజు ఉదయము ఆదిత్య హృదయాన్ని కనుక పఠించినట్టయితే మేషరాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక మనము చూసినట్టయితే ఈ వృషభ రాశి వారు చంద్రుణ్ణి ఆరాధించండి. అంటే చంద్రుడు అంటే శివుణ్ణి ఆరాధించినట్టయితే
ఈ వారంలో మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. సోమవారము శివునికి అభిషేకము, లింగాభిషేకం చేయండి. చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి. శివుని ఆరాధనతో పాటుగా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించండి. దీని ద్వారా మీకు చక్కటి మానసికమైనటువంటి శక్తి లభిస్తుంది. తద్వారా ఈ వారంలో మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ధనలాభం కూడా ప్రాప్తిస్తుంది. ఇక మిథున రాశి వారి కనుక చూసుకున్నట్టయితే, మిథున రాశి వారు ఈ వారంలో పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే, మీరు ఓం బ్రాం భ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా బుధవారం రోజు పఠించండి. తద్వారా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఈ బీజ మంత్రంతో పాటుగా విష్ణు సహస్రనామం పఠించండి లేదా వినండి. ఉదయం కానీ సాయంత్రం కానీ విన్నట్టయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వారు కనుక చూసుకున్నట్టయితే, కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో మహాలక్ష్మిని ఆరాధించండి. మహాలక్ష్మిని ఆరాధించినట్టయితే ధనలాభం అనేది కర్కాటక రాశి వారికి ఈ వారంలో పెరుగుతుంది. ముఖ్యంగా మహాలక్ష్మి ఆరాధనతో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజమంత్రం కనుక చూసుకున్నట్టయితే ఓం ద్రాం ధ్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఇది శుక్రునికి సంబంధించినటువంటి బీజమంత్రము. దీని ద్వారా మీకు ఈ వారంలో మంచి కంఫర్టబుల్ లైఫ్ అనేది వస్తుంది. అన్నింటా ధనలాభం వస్తుంది. ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి పురోగవృద్ధి అనేది మీకు ఈ మంత్ర పఠనం వల్ల ఉంటుంది. ఇక సింహరాశి వారికి ఉన్నటువంటి పరిహారాలు మనం ఈ వారంలో కనుక చూసినట్టయితే, సింహరాశి వారు కూడా సూర్యుడిని ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అహంకారాన్ని కాస్త తగ్గించుకోండి. ఆత్మవిశ్వాసము పెరగడానికి సూర్యుని యొక్క ఆరాధన ఈ రాశి వారికి తప్పకుండా ఈ వారంలో ఉపయోగపడుతుంది. మీరు అనుకున్నటువంటి గోల్స్ను రీచ్ కావడానికి ఈ సూర్యుని యొక్క ఆరాధన చేయండి. అదేవిధంగా ధనలాభ ప్రాప్తి గురించి, ఆరోగ్యం గురించి కూడా ఈ సూర్యుని యొక్క ఆరాధన అనేది మీకు తప్పకుండా ఒక పరిహారంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ సూర్యుని యొక్క ఆరాధనతో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రము ఈ వారంలో కనుక చూసుకున్నట్టయితే, మీరు ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని 108 సార్లు పఠించండి. ప్రతి ఉదయం పఠించండి. ఒకవేళ ప్రతిరోజు కుదిరినట్టయితే కనీసం ఆదివారం అన్న పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు, కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం గమనించినట్టయితే, కన్యారాశి వారు ఈ వారంలో కలుగుతున్నటువంటి చెడు ఫలితాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలగడానికి, మీరు అనుకున్నటువంటి పనులు చేయడానికి, అదేవిధంగా ఏ పాపగ్రహాల యొక్క దృష్టి తొలగిపోయి చక్కటి ఫలితాలు నెరవేరడానికి కన్యారాశి వారు మీరు ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లేదా మీకు సఖ్యతకు, భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా ఇబ్బంది ఉన్నట్టయితే ఆ సఖ్యత కూడా కలగడానికి, మెరుగుపడడానికి, ధనలాభ ప్రాప్తికి, అదేవిధంగా కన్యారాశి వారికి విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి పురోగవృద్ధి పొందడానికి ఈ యొక్క బీజ మంత్రాన్ని పఠించండి. 108 సార్లు పఠించండి ప్రతిరోజు. ఒకవేళ వీలు కానట్టయితే కనీసం మంగళవారం అన్నా మీరు ఇది 108 సార్లు పఠించండి. తద్వారా కన్యారాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక తులారాశి వారికి కనుక చూసుకున్నట్టయితే, తులారాశి వారికి మీరు పఠించవలసినటువంటి బీజమంత్రము ఈ వారంలో చూసుకున్నట్టయితే ఓం భ్రాం భ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని మీరు పఠించండి. 108 సార్లు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా మహాలక్ష్మిని ఆరాధించండి. తులారాశి వారు మహాలక్ష్మిని ఆరాధించినట్టయితే మంచి ధనలాభము అనేది ఈ వారంలో మీకు ఉంటుంది. అదేవిధంగా చెడు ఫలితాలు కూడా తొలగిపోయి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే, వృశ్చిక రాశి వారికి పరిహారాలు, మీరు ఈ వారంలో శనీశ్వరుణ్ణి పూజించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు, దీర్ఘకాలికంగా
మీకు కావట్లేదు అని అనుకున్నటువంటి పనులు కూడా మీకు నెరవేరుతాయి. అదేవిధంగా మీకు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రోగ్రెస్ అనేది ఉండడానికి మనకు ఈ శనిని పూజించండి. శనీశ్వరుని పూజించినట్టయితే చక్కటి ఫలితాలు వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు. అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి బీజ మంత్రం కనుక చూసినట్టయితే ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శనిశ్చరాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. రోజుకి 108 సార్లు కనుక పఠించినట్టయితే అనుకున్నటువంటి ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారు ఈ వారంలో పొందగలుగుతారు. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారు మీరు చంద్రుడిని శివుణ్ణి ఆరాధించండి. అంటే చంద్రుని యొక్క అధిపతి శివుడు అవుతాడు కాబట్టి శివుణ్ణి ఆరాధించినట్టయితే ధనుసు రాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు పఠించవలసినటువంటి బీజమంత్రం కనుక చూసుకున్నట్టయితే ఓం శ్రాం శ్రీం శ్రోం సహ చంద్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని 108 సార్లు పఠించండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. సోమవారం తప్పకుండా శివునికి అభిషేకం చేయించుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు కలుగుతున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి ధనుసు రాశి వారికి తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి మీరు పఠించవలసినటువంటి బీజమంత్రము ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని 108 సార్లు పఠించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా కుజుణ్ణి ఆరాధించండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, హనుమంతుని ఆరాధించండి. తద్వారా ఏదైతే మీకు ఆటంకాలు కలుగుతున్నాయో, పనుల్లో ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకాలు తొలగిపోయి ముందుకు వెళ్తాయి. శీఘ్రంగా పనులు జరిగేటటువంటి అవకాశాలు మనకు ఈ యొక్క బీజ మంత్ర పఠనం వల్ల కలుగుతుంది. రోజుకు 108 సార్లు పఠించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కుంభరాశి వారు కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా శుక్రుని ఆరాధించాలి. అంటే మీరు పఠించవలసినటువంటి బీజమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని 108 సార్లు పఠించండి ప్రతిరోజు. తద్వారా మీకు మంచి కంఫర్టబుల్ లైఫ్ అనేది వస్తుంది, ధనలాభం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది మనకి కుంభరాశి వారికి ఈ యొక్క మంత్ర పఠనం వల్ల పెరుగుతుంది. అదేవిధంగా విష్ణు సహస్రనామం కూడా పఠించండి. అది కూడా ఒక చక్కటి మీకు మంచి రెమెడీగా కూడా మనకు కుంభరాశి వారికి పనిచేస్తుంది. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి పరిహారం చూసుకున్నట్టయితే వీరు పఠించవలసినటువంటి మంత్రము ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించండి. 108 సార్లు పఠించండి. మీరు కూడా శివుణ్ణి ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో పొందగలుగుతారు. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు, అదేవిధంగా పరిహారాలు. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.